నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి పాలనకు ఏడాది పూర్తయింది. ఎన్నో ఆశలతో ప్రజలు కూటమిని అధికారంలోకి తెచ్చారు. కానీ అభివృద్ధి లేమి, అవినీతి ఆరోపణలతో జనాల్లో అసంతృప్తి పెరుగుతోంది. కూటమిపై వ్యతిరేకత ఉన్నప్పటికీ వైసీపీ ఇంకా బలహీనంగానే ఉండడం వల్ల ఆ పార్టీ పుంజుకోలేకపోతోంది. ఉత్తరాంధ్రలోని అనేక నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి బలమైన కూటమిగా ఏర్పడడంతో జనాలు మెచ్చారు. ఫలితంగా ఉత్తరాంధ్రలోని మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో విశాఖ ఏజెన్సీలో 2 సీట్లు తప్ప మిగిలినవన్నీ కూటమి పరమయ్యాయి. గిర్రున ఏడాది తిరిగింది. ఈ ఏడాదిలో అనేక రాజకీయ మార్పులు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఉన్న సఖ్యత కూటమి పార్టీల్లో కొరవడింది. మరోవైపు అభివృద్ధి లేమి, సంక్షేమ పథకాలు అందకపోవడం, కూటమి పాలనలో పెచ్చరిల్లిన అవినీతి వంటి కారణాలతో జనాలలో అసంతృప్తి పెరిగిపోతోంది. దీంతో ఒక్క ఏడాదిలోనే ఉత్తరాంధ్రలోని సగానికి సగం అసెంబ్లీ నియోజకవర్గాలలో కూటమి ఎమ్మెల్యేలు వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారని పలు సర్వేలు తెలియజేస్తున్నాయి. అయితే వ్యతిరేకత మొదలైన కూటమికి భారీగా ఊరటను ఇచ్చే పరిస్థితి ఏంటి అంటే వైసీపీ పెద్దగా పుంజుకోకపోవడం. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో భారీ ఓటమి దక్కడంతో కృంగిపోయిన వైసీపీ నేతలు ఎక్కడికక్కడ కాడె వదిలేశారు. అధినాయకత్వం ఇన్ఛార్జీలను నియమించి పార్టీని పటిష్టం చేయమని ఆదేశించినా కూడా వైసీపీ నేతలలో నిలువునా నిర్లిప్తత ఆవహించింది. దానికి తోడు చాలా చోట్ల ఇన్ఛార్జీలు కూడా బలహీనంగా ఉన్నారు అన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతానికి అదే కూటమికి వరంగా మారింది. ప్రజల తరపున నిలదీయాల్సిన ప్రతిపక్ష వైసీపీ చేష్టలుడిగి చోద్యం చూస్తూ ఉండడంతో కూటమి పట్ల వ్యతిరేకత ఉన్నా నెట్టుకుని వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి తీసుకుంటే పాతపట్నంలో కూటమి పట్ల జనంలో వ్యతిరేకత ఉంది. కానీ అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్థానికంగా గట్టిగా నిలబడి పార్టీ కోసం పనిచేయడం లేదని విమర్శలున్నాయి. అలాగే ఇచ్చాపురంలో కూటమి పాలనలో తమకు ఇబ్బందులే ఉన్నాయని జనాలు అంటున్నా వైసీపీ వర్గపోరుతో సతమతమవుతోంది. నర్సన్నపేటలో కూడా మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఉన్న కూటమి వ్యతిరేకతను సొమ్ము చేసుకోలేని పరిస్థితి ఉంది. ఆముదాల వలసలో అదే సన్నివేశం ఉంది. ఇక్కడ దిగ్గజ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంని తప్పించి చింతాడ రవికుమార్కు వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. ఆయనకు వైసీపీలో పూర్తి సహకారం లభించడం లేదు. పైగా వర్గాలుగా పార్టీ విడిపోయింది. శ్రీకాకుళం అసెంబ్లీలో అభివృద్ధి ఏమీ జరగకపోయినా కూటమి పాలన మీద అవినీతి ఆరోపణలు వస్తున్నా వైసీపీ నుంచి గట్టిగా స్పందించే నాథుడే కరువయ్యారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మౌన ముద్ర దాల్చడమే ఇందుకు కారణం. అలాగే ఎచ్చర్లలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. దాంతో కూటమి మధ్య విభేదాలతో పాలన గాడి తప్పింది. కానీ వైసీపీ మాత్రం వర్గపోరుతో కొనారిల్లుతోంది. పలాసలో టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష మీద పోరాటం చేయడానికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రయత్నిస్తున్నా పార్టీలో ఆయనకు ఎవ్వరూ కలిసి రావడం లేదు. పైగా కార్గో ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణతో కూటమి పట్ల జనాలు వ్యతిరేకంగా ఉన్నా వారి పక్షాన వైసీపీ నుంచి మాట్లాడే దిక్కులేని స్థితి ఉంది. ఇక రాజాం, పాలకొండలలో వైసీపీ పూర్తిగా పడకేసిందన్నమాట ఉంది. దాంతో కూటమిదే ఇష్టారాజ్యం అయింది. విజయనగరం జిల్లాలో చూస్తే నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే పనితీరు మీద పూర్తి వ్యతిరేకత ఉంది. కానీ వైసీపీ ఈ ఛాన్స్ని అందుకోలేకపోతోంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సొంత నియోజకవర్గం గజపతిపురంలో సైతం వ్యతిరేక గాలులు వీస్తున్నా వైసీపీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్న బొత్స అప్పల నర్సయ్య ముందుకు కదలడం లేదు అనే విమర్శలున్నాయి. విజయనగరంలో మాజీ ఉపసభాపతి కోలుగట్ల వీరభద్రస్వామి కూడా మౌనంగానే ఉన్నారు. ఇక్కడ కూటమిలో అందరూ నేతలుగా మారడంతో ఆధిపత్య పోరు సాగుతోంది. బొబ్బిలిలో కూటమికి రాజకీయమంతా రాసిచ్చేసి వైసీపీ చతికిలబడింది. చీపురుపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కళా వెంకట్రావుతో పాటు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున జోరు చేస్తుంటే వైసీపీ నోరెత్తని వాతావరణం ఉంది. సాలూరులో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పనితీరు పట్ల వ్యతిరేకత పెరుగుతూ ఉంటే మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ఇంకా క్రియాశీలం కాలేకపోతున్నారు. ఇదే పరిస్థితి కురుపాం, పార్వతీపురం జిల్లాల్లోనూ ఉంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లిలో కూటమి 3 ముక్కలాట ఆడుతూ ఉంటే వైసీపీని నడిపించే నాయకుడు కరువయ్యారు. యలమంచిలి జనసేన ఎమ్మెల్యే మీద విమర్శలు ఉన్నాయి. కూటమిలో కుమ్ములాటలు జరుగుతున్నా సొమ్ము చేసుకోవాల్సిన వైసీపీ ఇన్ఛార్జ్ కన్నబాబు రాజు అందుబాటులో లేరు అన్న విమర్శలున్నాయి. పాయకరావుపేటలో మిట్టల్ స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్కులకు భూసేకరణతో ఎమ్మెల్యే అనితకు జనాల నుంచి వ్యతిరేకత వస్తోంది. కానీ వైసీపీకి ఇక్కడ కూడా పెద్ద దిక్కు లేకుండా పోయారు. చోడవరంలో అభివృద్ధి జరగలేదు అని జనాలు అంటున్నా వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే ఇంకా రంగంలోకి దిగడం లేదు. నర్సీపట్టణంలోనూ కూటమి పాలన పట్ల వ్యతిరేకత ఉంది. మన్యం జనాలు గోల పెడుతున్నారు. ఇక్కడ మాత్రం ధీటుగానే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ స్పందిస్తున్నారు.
అలాగే మాడుగులలో మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు తిరిగి పుంజుకున్నారు. ఏ పనులు చేయలేక తాము జనాల ముఖం చూడలేకపోతున్నామని సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఇక్కడ పరిస్థితి చెప్పేశారు. విశాఖ నగరంలో చూస్తే గాజువాక, పెందుర్తి, దక్షిణం, ఉత్తరంలలో కూటమి పాలన పట్ల వ్యతిరేకత కనిపిస్తోంది. భీమిలి, విశాఖ తూర్పు, పశ్చిమంలో బలంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. విశాఖ నగరం మొత్తం మీద వైసీపీ బాగా బలహీనంగా కనిపిస్తోంది. అదే కూటమికి శ్రీరామ రక్షగా మారింది. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.